హాయ్ ఫ్రెండ్స్, నేను మల్లేశ్వరి. ఎస్ఎంజే కుకరీ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో బొబ్బర్ల గారెలు దానికి కాంబినేషన్గా కడప ఎర్రకారం ప్రిపేర్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఎర్రకారంతో పాటు బొబ్బర్ల గారెలకి కాంబినేషన్ అయినా మనం ఈ వీడియోలోనే ప్రిపేర్ చేసుకుందాం. అదేంటో వీడియోలోనే చూద్దాం. ఒక 1 గ్లాసు సోక్ చేస్తున్నాను. ఇవి ఒక 1.5 అవర్ నానితే సరిపోతుంది. ఇప్పుడు 5:30 అయింది కాబట్టి 7కి అలాగా ఈ పట్టు కడిగేసుకోవచ్చు. క్లీన్గా ఏం కడగక్కర్లేదు. కొంచెం పట్టున్నా కూడా మంచిదే. ఇది ఫైబరు ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. బొబ్బర్ల పప్పు, వీటిని అలసందలని కూడా అంటారు. మా వదిన వాళ్ళ నాన్నగారు, మా మావయ్య తీసుకొచ్చారు. బొబ్బర్ల పప్పు క్లీన్ చేసుకుని స్ట్రైన్ చేసుకుని ఉంచుకుందాము. ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకునే లోపు కొంత స్ట్రైన్ అవుతుంది, వాటర్ ఏమి లేకుండా. అల్లం, పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసుకుందాము. మీకు కావాలంటే గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే పీసెస్గానే యాడ్ చేస్తున్నాను. కొంచెం క్రష్గానే గ్రైండ్ చేసుకుంటాము. లేదంటే కొంచెం పప్పు తీసి పక్కన పెట్టుకునైనా తర్వాత యాడ్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఇలాగా గారెలాగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం, కొంచెం జీలకర్ర. ఆయిల్ హీట్ అయిన లోపు ఈ పిండి మిక్స్ చేసుకుని ఈ కడప స్టైల్ కారం దోశకి ప్రిపేర్ చేసుకున్నాము. సాల్ట్. ఈ కారం దోశ ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేస్తారు. ఆల్రెడీ మన ఛానల్లో నెల్లూరు కారం దోశ ఉంది. టమాటోస్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు, టమాటోస్ యాడ్ చేయకుండా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయినలోపు ఎర్రకారం ప్రిపేర్ చేసుకున్నాం. 6 ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. 2 ఆనియన్స్, సాల్ట్, 6 నుండి 8 వెల్లుల్లి రెబ్బలు, 2 టమాటోస్ యాడ్ చేసి కొంచెం జీలకర్ర ఇలా గ్రైండ్ చేసుకుని పోపు పెట్టుకుందాము. ఆయిల్ హీట్ అయింది కదా, దీనిలో నుండి 1 or 2 స్పూన్స్ ఆయిల్ తీసుకుందాం తాలింపు వేసుకోవడానికి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. ఆనియన్, టమాటో మనం పచ్చివి యాడ్ చేసాం కదా, 1 or 2 minutes వచ్చి స్టవ్ ఆఫ్ చేద్దాం. ఎర్రకారంలోంచి వాటర్ కంటెంట్ ఉన్నంతసేపు బయటకు చిందులు ఇలాగా మన చింతపండు పులుసు ఉడికించేటప్పుడు కనుక ఆ సిజ్లింగ్ లాగా వచ్చేసింది చూసారా బయటికి, అదంతా ఆగిపోయి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా టేస్ట్ బాగుంటుంది. ఇడ్లీలోకి, దోశలోకి, కర్రీస్ ఏం లేనప్పుడు రైస్లో కూడా యాడ్ చేసుకుని నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో నెల్లూరు కారం దోశ ఉంది. ఒరిస్సా నుండి ధనలక్ష్మి గారు అడిగినప్పుడు ప్రిపేర్ చేశాను నేను. అప్పటి వరకు ఆ రెసిపీ ప్రిపేర్ చేద్దామని ఐడియా కూడా రాలేదు. నాకు 1 or 2 స్పూన్స్ వరిపిండి యాడ్ చేసుకోవచ్చు. టిష్యూ పేపర్ తీసుకున్న ఎక్సర్సైజ్ ఉంటే అబ్జర్వ్ చేస్తుంది. ఈ విధంగానే రిమైనింగ్ గారెలు కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఇందాక మనం వీడియోలో చెప్పుకున్నట్లుగా ఈ బొబ్బర్ల గారెల కాంబినేషన్ అని అంటే కనుక మసాలా చాయ్ చాలా బాగుంటుంది.
మా ఫ్రెండ్ దగ్గర నేను నేర్చుకున్న ఈ చాయ్ ప్రిపేర్ చేసే మసాలా, అలాగే చాయ్ టీ తయారీ విధానం కూడా ఉన్నాయి మన ఛానల్లో. నేనైతే ఫస్ట్ టైము ఈ బొబ్బర్ల వడ అలాగే అల్లం టీ తిరుపతిలో తిన్నాను. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ఈ మసాలా చాయ్తో బొబ్బర్ల గారు ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు చాలా బాగుందని. 10 days బ్యాక్ అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్నప్పుడు రెగ్యులర్ గారెలు కాకుండా ఈ బొబ్బర్ల గారెలు ప్రిపేర్ చేశాను. ఆ రోజు వీడియో లెంతీ అవుతుందనేసి ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా బొబ్బర్ల గారెల తయారీలో అలాగే కడప ఎర్రకారం ప్రిపరేషన్లో మీకు తెలిసిన టిప్స్ షేర్ చేయండి, వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.